తెలంగాణ కెనడా సంఘం టొరంటోలో కనుల విందుగా అంగరంగ వైభవంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది 2024 ఉత్సవాలు. తెలంగాణ కెనడా సంఘం టీసీఏ ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ క్లిప్పింగ్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1500కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల, విజయ చిత్తులూరి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారి గణేష వందనంతో ఉగాది 2024 సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తదుపరి ప్రముఖ పూజారి శ్రీ నరసింహాచారి గారు శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీమతి శ్రీ రంజని కందూరి మరియు కుమారి ప్రావళిక మ్యాకాల వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. ప్రాంతీయ చిన్నారులతో శ్రీ ప్రవీణ్ నీల దర్శకత్వంలో రచించబడిన నాటిక కృష్ణం వందే జగద్గురు ప్రేక్షకులను మనోరంజింపజేసింది. అలాగే మనబడి చిన్నారులచే ప్రదర్శించబడిన బుర్రకథకు విశేష ఆదరణ లభించింది. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో 4 గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు. తెలంగాణ కెనడా సంఘం వారి అధికార తెలుగు పత్రిక టీసీఏ ఉగాది సంచిక తృతీయ సంచికను విడుదల చేశారు. దీనిని ఎన్సీపీఎల్ అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలక మండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ రాంబాబు వాసుపిల్లి మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుండి భావి తరాలకు అందజేయడమని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడి మరియు భక్ష్యాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్యం, ఉపాధ్యక్షుడు శ్రీ మనోజ్ రెడ్డి, కార్యదర్శి శ్రీ శాంతన్ నారెళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్రా, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రవళిక మ్యాకల, కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఏళ్ల, డైరెక్టర్లు శ్రీ నాగేశ్వరరావు దలువాయి, శ్రీ ప్రణీత్ పాలడుగు, శ్రీ శంకర్ భరద్వాజ్ బోపూరి, శ్రీ ప్రవీణ్ కుమార్ శ్యామల, శ్రీ భగీరథ దాస్ అర్గుల, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ ఆతిక్ బాషా, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జల, శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీహరి రాహుల్, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ రాజేశ్వర ఈదా, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల కృతజ్ఞత వందన సమర్పణతో ఉగాది 2024 వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగిశాయి.